నా పేరు రవిశంకర్ రెడ్డి. నేను డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నా. నా అడ్రస్ అక్కులగారిపల్లి విలేజ్, లింగాల మండల్, కడప డిస్టిక్. పులివెందుల నుంచి 7 కిలోమీటర్స్ దూరం టువర్డ్స్ పార్నపల్లి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9441373732. నేను నా డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ను 1 ఎకరాలో సాగు చేస్తాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ను హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాను. నాలాగా ఇంకా ఎవరైనా ఆసక్తి గల రైతులు ఉంటే ఇలా చేసుకోవాలి అని నేను ప్లాన్స్ ఇస్తాను, వాళ్ళకు సర్వీస్ ఇస్తాను అనమాట. ఇది రేపటికి విడుగుతుంది అనమాట, సిద్ధంగా ఉంది. ఇలా వచ్చిందంటే మనకు విడుగుతుంది. ఇలా ఇవి ఈరోజు విడిగి వడలిపోయినవి. అలా ఇట్లా మగ్గలు ఉన్నాయి. ఈ సైజు మగ్గలు వచ్చిన తర్వాత ఇవి బ్లూమింగ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మాగడానికి సిద్ధంగా ఉన్న పండు. అలా ఈ బడ్, ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న బడ్. ఇది మనం చూడొచ్చు. ఇలా ఈ బడ్ స్టేజ్ నుంచి మనకు ఫ్రూట్ కావడానికి 45 days తీసుకుంటుంది. ఇలా చిన్న బడ్స్ బాగా వస్తున్నాయి, చాలా అక్కడక్కడ కనిపిస్తుంది. ఇది పచ్చికాయ. ఇంకా ఈ కాయ మాగడానికి ఒక 15 to 20 days తీసుకోవచ్చు. ఈరోజు వడలిపోయినాయి. అలా ఇవన్నీ కూడా రేపటికి బ్లూమింగ్ అవుతాయి. బ్లూమింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా వైట్గా ఉంటుంది. ఇది కూడా చూపిస్తాను మీకు, ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. బ్లూమింగ్ ఓన్లీ చూడండి. ఇది కూడా ఇంకా వితిన్ 1 or 2 daysలో పండిపోతుంది కాయ. మంచి సైజు వచ్చేసింది. అలా ఒకే చోట 2 వచ్చాయి. ఇవన్నీ మగ్గలు చాలా చాలా ఉన్నాయి. ఇది రేపటికి బ్లూమింగ్ అవుతుంది మనకు. ఇది ఈరోజు బ్లూమింగ్ అయిపోయింది అనమాట. బ్లూమింగ్ అయిపోయి వడిలిపోయింది. ఇలా చూడండి, చిన్న మొగ్గలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇలా వేరే బ్లూమింగ్ అవుతుంది. ఇలా ఇలా చిన్న బర్డ్స్ ఉన్నాయి. ఈ బర్డ్స్ పైన చీమలను కూడా చూడొచ్చు మనం. ఈ చీమలే వీటికి ప్రధాన శత్రువులు అనమాట, తినేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, హెవీ టెంపరేచర్ వల్ల కూడా కొద్దిగా మొగ్గలు డ్రాప్ అయిపోతాయి. ఈ కలర్ మారింది అంటే ఈ మొగ్గ ఇది 100% మనకు డ్రాప్ అయిపోతుంది. ఇలా జస్ట్ మనం టచ్ చేస్తే చేతికి వచ్చేస్తుంది. ఇవి వాడిపోతాయి, ఇలా పోతాయి. మామూలుగా అయితే ఈ కలర్లో ఉంటాయి. ఆ కలర్ మారిపోయిందంటే అది మనకు ఫ్రూట్ రాదు. ఓ పచ్చికాయ చాలా పెద్ద సైజు ఉంది. అలా
ఇక్కడ కూడా బ్లూమింగ్ అవుతుంది రేపటికి. ఇది 2 days లో పండిపోతుంది కాయ. పెద్ద కాయ చాలా అలా. ఇది వైట్, ఇన్సైడ్ వైట్ ఉంటుంది అనమాట. బయట పింక్ ఉంటుంది, ఇన్సైడ్ వైట్ ఉంటుంది. ఈ ఫ్లవరే డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఈ ఫ్లవర్కు తేడా చూడొచ్చు. ఫ్లవరే డిఫరెంట్గా అనిపిస్తుంది మనకు, అందుకు దాన్ని చెప్పగలుగుతాం అనమాట. ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే క్లియర్గా ఐడియా వస్తుంది ఏది వైట్ ఏది పింక్ అనేది కూడా. ఇక్కడ చూడండి, ఒక పెద్ద పండు ఉంది, ఒక 1/2 kilo పండు. ఇది కూడా రేపటికి బ్లూమింగ్ అవుతుంది. ఇక్కడ కూడా పెద్ద సైజ్ ఫ్రూట్ ఉంది. ఒక పెద్ద సైజ్. చూడండి, ఈ ఫ్రూట్ రేపు ఎల్లుండి అయితే కటింగ్కి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా పెద్ద ఫ్రూట్ ఉంది, బ్యూటిఫుల్ కలర్, వాట్ ఏ పింక్. ఇట్లా పక్షులు కూడా వీటిలో గుళ్ళు పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఇలా ఈ పక్షులకు కూడా ఆవాసాలుగా ఉన్నాయి. ఈ ఫ్లవర్ ఇలాంటివన్నీ రేపు బ్లూమింగ్ అవుతాయి అన్నమాట. రెడీ టు బ్లూమ్ అలా వచ్చిందంటే మనకు బ్లూమ్ అవుతుంది. ఇలా Please subscribe Sana Dragon Fruit Farming. My contact number 9441373732. Thank you for watching.